నమస్కారం. సీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా సీసీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యాంశాలు. ట్రాక్టర్ ఎక్కి ప్రభవాహనాన్ని నడిపిన మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి, పెద్ద ఎత్తున ప్రతిపాటితో కలిసి నడిచిన భక్తజనం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నదానాలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ మంత్రి ప్రతిపాటి. భక్తుల ఆకలి తీర్చిన PS5 ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాన్యం, సంతోషం వ్యక్తం చేసిన భక్తులు. వాడవాడల శివనామ స్మరణతో మారుమోగిన చిలకలూరిపేట. వేలాది మంది భక్తులకు అన్నదానాలు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థలు. పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటామని మాజీ మంత్రి ప్రతిపాటి తెలిపారు. మంగళవారం సాయంత్రం చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వెళ్లే ప్రభలను ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ట్రాక్టర్ ఎక్కి ప్రభవాహనాన్ని నడిపించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిపాటి మాట్లాడుతూ, మనసుకు ప్రశాంతతను, జీవితానికి తృప్తిని, సంతోషాన్ని ఇచ్చేది శివారాధనే అని, ఈ శివరాత్రి పర్వదినాన శివభక్తులందరూ శివనామాన్ని, మంత్రాలను మనస్ఫూర్తిగా పఠించి ఆ కైలాసవాసుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు, టీడీపీ అభిమానులకు హృదయపూర్వకంగా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తోటరాజా రమేష్, చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. బలేందు శేఖర భయద సర్పహార, బలేందు శేఖర భయద సర్పహార, నిర్వికార నిరత స్మేర నిఖిల వేద సార, భం 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 సంరంభం భవనాశం తవలాస్యం శంభో. దేవ మహదేవ అభవ శివ, ఓ యోగి మహారాజ దయ చూపరా, లోకాల నేలేటి పరమేశ్వర, పాపాలు పరిమర్చి మము బ్రోవరా, ఇనుగొచ్చి కథలు ఈ సంకీర్తనలు వినగానే తను అంత పులకించరా. శంకరా శంకర జగదీశ్వర కావరా, శ్రీకర శుభకర ఆదేవరే నీవురా, ఓ దేవ మహదేవ అభవ శివ, ఓ యోగి మహారాజ దయ చూపరా. నమో నమో నీ ఉండే ఇల్లేమో మరుభూమిరా, నీ నిండు ఒళ్ళేమో వెలిబూదిరా, పులితోలు మొలనూలు ఓ జంగమా, పూజించే రూపేమో నీ లింగమా, పొగిడేస్తే పడిపోయే బోళాతనం, తల మీద నీళ్ళొస్తే మురిసే గుణం, ఒక మారేడు తళమిస్తే పొంగిపోతారే. శంకర శివ శంకర జగదీ
నీవై నీ మ్రోల నిలిచాము మోక్షానికై ముక్కంటి ముక్కోపి అంటారులే తలపైన గంగమ్మ చల్లాచులే కరళాన్ని కంఠాన నిలిపేరులే నీ కరుణాలోకంపై కురిసేరులే సగభాగంగా మార్చావు తల్లి పార్వతినే శంకర శివ శంకర జగదీశ్వర మహదేవ అభవ శివ ఓ యోగి మహారాజ దయ చూపరా నమో నమో నమ శివ శంకర 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 శివ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల మనసులో మాటే చెప్పారని, కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఆయన కోరిక మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజల అభిష్టం కూడా అదేనని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ, రోటరీ క్లబ్, శాలివాహన సంఘం, రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం, మల్లెల బుత్సే చారిటబుల్ ట్రస్ట్, రైజ్ ఆర్గనైజేషన్, షిరిడి సాయి ట్రస్ట్, ఎల్ఐసి వాసుదేవ్, తోట కృష్ణమూర్తి, తోట బ్రహ్మస్వాములు, బైరా కోటేశ్వరరావు, 38వ వార్డు మహిళా నాయకురాలు సుజాత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం అన్నదానం చేపట్టిన నిర్వాహకుల్ని, సేవా సంస్థల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, షేక్ కరీముల్లా, దివాజీ మదన్ మోహన్, మద్దుమాల రవి, కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, కనమర్లపూడి రమేష్, గట్టినేని రమేష్, తుపాటి శ్రీహరి, పిల్లి కోటేశ్వరరావు, గట్టినేని విజయ్ తదితరులు పాల్గొన్నారు. సంచార జగతి నావతోవ నీవురా, ఆది అంతమేది నీకు లేదురా, అండము నీవే పిండము నీవే, ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే, అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే, అటల సుతల పాతాళం నీ కీర్తనమే, ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే, ప్రళయ విలయ గగనాలకు సారథి నీవే, సాధు జంగమా
సుగంధాల పూసిన పూల పల్లకి మేళ తలపించేను కమనీయంగా శివుడాని లీలా సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం నింగినేలకు నిచ్చన చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న PS5 ఫ్యామిలీ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు తరలి పెడుతున్న భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పురుషోత్తమపట్నం బైపాస్ ప్రక్కన ఏర్పాటు చేసిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆ మహాశివుని దర్శనార్థం వెళ్లే భక్తుల సౌకర్యార్థం తమ వంతు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, వెజిటేబుల్ పలావ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము ఎంతో ప్రేమతో అందించిన ఈ అల్పాహారాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో PS5 ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే వేలాది మంది భక్తుల కోసం చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో మానదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా యాదవ సంఘం ఆధ్వర్యంలో కోటప్పకొండ వెళ్లే భక్తుల సౌకర్యార్థం అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా దాదాపు 2000 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎక్సైజ్ సిఐ గొరంట్ల నారాయణ, పోటి శ్రీనివాసరావు, గోపిదేశి వెంకటేశ్వర్లు, గోపిదేశి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శివరాత్రి పర్వదినాన గంగమ్మ తల్లి గుడి దగ్గర యాదవ సంఘ ఆధ్వర్యంలో అలాగా వచ్చిపోయే వాళ్ళకి భక్తులకి అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చిలకలూరిపేట ప్రజలు, చుట్టుపక్కల గ్రామ వాస్తవులందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. 1000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డు రోడ్ సెంటర్ వద్ద కవయిత్రి మల్లమాంబ సేవా సంఘం అధ్యక్షులు శ్రీలంజి దివంగత నిడుమానూరు సాంబశివరావు ఆశీస్సులతో అన్నదానం నిర్వహించారు. పెరుగు అన్నంతో పాటు దద్దోజనం, కూలింగ్ వాటర్ బాటిల్ వంటి పలు రకాల వంటకాలతో భక్తుల ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ వరప్రసాద్ మాట్లాడుతూ శ్రీలంజి గత కొన్నేళ్లుగా కోటప్పకొండ వెళ్లే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన సేవలు ఎల్లప్పుడూ అదేవిధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర కవయిత్రి మల్లమాంబ సంఘంలో భాగంగా చిలకలూరుపేట రాష్ట్ర కవయిత్రి మల్లమాంబ సంఘం అధ్యక్షులైనటువంటి పలకలూరు అంజి స్టీలంజి ఆధ్వర్యంలో ఈ యొక్క పెరుగన్నం కార్యక్రమం, మరి దద్దోజనం, పులిహార మరియు ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా మహాశివరాత్రి రోజున మన కుమ్మర్ల శాలివాల సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కోటప్పకొండ వెళ్లే భక్తుల కోసం పట్టణంలో అడ్డు రోడ్డు సెంటర్ వద్ద పట్టణ రజక జనసేవా సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ రజక సేవా సంఘం సభ్యులతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. గత 6 సంవత్సరాల నుండి చేస్తున్న ఈ వార్షికోత్సవానికి 7వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ప్రతి సంవత్సరం దిగ్విజయంగా ప్రదర్శిస్తుంది. ఈ సంవత్సరం కూడా అలాగే త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతోటి మేము కూడా ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని కోరుతున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని విశ్వనాథ్ థియేటర్ సెంటర్ వద్ద పలువురు స్నేహితులు కలిసి కోటప్పకొండ వెళ్లే భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. శివరాత్రి పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఒక అరగంట క్రితం ప్రారంభించడానికి భక్తులు వస్తున్నారు, భోజనం చేస్తున్నారు. అన్ని అనుకూలంగా సాగుతున్నాయి. మాకు కూడా తృప్తికరంగా ఉంది. వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండపై వెలిసిన ఆ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే వేలాది మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, అయితా వెంకట ప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట వారు పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమానికి మరి కోటప్పకొండకు వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా ఇచ్చేసి మా యొక్క ఈ క్లబ్ తరపున నిర్వహించేటువంటి పులిహోర ప్రసాదం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి అందరూ కూడా స్వీకరించి మరి తీర్థయాత్రకి కోటప్పకొండ యాత్రకి ప్రశాంతంగా వెళ్ళి తిరిగి ఇళ్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కోటప్పకొండ వెళ్లే భక్తుల కోసం పట్టణంలోని విశ్వనాథ్ థియేటర్ సెంటర్ వద్ద నక్కా అంజిరెడ్డి, కోటేశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు వేలాది మంది భక్తులకు అన్నద ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ఇచ్చే భక్తులకు మరియు మా ఈ పరిసరాలను శుభ్రపరిచిన మున్సిపల్ సిబ్బందికి మరియు మాకు అన్ని విధాలా సహకరించిన పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బాపట్ల జిల్లా బల్లిగూరవ మండలం వేమవరం గ్రామానికి చెందిన పేరం వెంకటేశ్వర్లు, పేరం వెంకటరత్నం దంపతులు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వెళ్లే భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. పట్టణంలోని అడ్డరోడ్ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారి కుమారులు పేరం నరేంద్రబాబు, పేరం అజయ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని చౌదరా సెంటర్లో వేయించేసి ఉన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో కొత్త జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబా ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ ప్రారంభించారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మలిబాబు మాట్లాడుతూ చిలకలూరుపేట ప్రాంత ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన వంటకాలు అందించేందుకు ఈ నూతన రెస్టారెంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కస్టమర్లతో మమేకమై మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నాగార్జున, సురేష్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మన నూతనంగా మరి ఇటీవల కాలంలో ప్రారంభమైనటువంటి బైపాస్ రోడ్డు పక్కన మన నర్సరావుపేట జంక్షన్లో మరి అందరూ కూడా కొత్తగా ఈ జంక్షన్కి అలవాటు పడి మంచి ఫుడ్ కోసం ఎదురు చూసేటువంటి క్రమంలో మన నాగార్జున, మన సురేష్ వీళ్ళిద్దరూ కూడా మరి యువకులు బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఇక్కడ మంచి రెస్టారెంట్, ఇండియన్ కిచెన్ దాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈరోజు చాలా మంచి రోజు, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏదైతే వీళ్ళు ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించారో ఈ వ్యాపారం కూడా ఇట్లాగే బ్రహ్మాండంగా ఇక్కడ వర్ధిల్లాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో రేపు ఈ వ్యాపారం ఇక్కడ బాగుంటే ఈ లొకేషన్లో చాలామంది దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ లొకేషన్ బాగా డెవలప్ అవ్వాలా, ఈ వ్యాపార పరంగా ఈరోజు నర్సరావుపేట సెంటర్ గతంలో ఎలా అయితే 40-50 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా వృద్ధి చెందిందో అట్లాగే రానున్న రోజుల్లో ఈ నర్సరావుపేట జంక్షన్ కూడా అలాగే డెవలప్ అయింది అనేది అటువంటి ఆలోచన చిలకలూరుపేట వాసులందరికీ కూడా ఉన్నది. ఆ క్రమంలోనే మన వాళ్ళు ముందుగా చొరవ తీసుకొని ఈ సెంటర్లో రెస్టారెంట్ పెట్టడం చాలా సంతోషకరం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నూతనంగా ప్రారంభించినటువంటి ఇండియన్ కిచెన్ రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెంది చిలకలూరుపేట ప్రజలకి మంచి టేస్టీ ఫుడ్ అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఆ త్రికోటేశ్వర ఆశీస్సులు వెలికి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ముస్లిం మైనార్టీలను జగన్ నమ్మించి వంచాడని, అధికారంలో ఉండి కూడా వైసీపీ వారికి తీవ్ర అన్యాయం చేసింది జగన్ మాత్రమేనని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. మాజీ కౌన్సిలర్ వేటపాలెం సుభానితో పాటు 50 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ
జగన్ 5 ఏళ్ల పాలనలో మైనార్టీలకు జరిగిన అన్యాయం, ద్రోహం రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగలేదన్నారు. ఏం తప్పు చేశారని వైసీపీ ప్రభుత్వం అబ్దుల్ సత్తార్, అబ్దుల్ సలాం కుటుంబాలను బలి తీసుకుందని ప్రతిపాటి ప్రశ్నించారు. పసిబిడ్డ మిస్బాను పొట్టన పెట్టుకున్న నీచ చరిత్ర వైసీపీ నాయకులదన్నారు. మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధుల్ని జగన్ సర్కార్ నవరత్నాలకు మళ్లించి వారికి తీరని అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో మైనార్టీలకు ప్రత్యేకంగా అమలు చేసిన అనేక పథకాలను జగన్ రద్దు చేశాడన్నారు. ఆఖరికి వక్ఫ్ భూముల్ని వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారంటూ జగన్ పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ప్రతిపాటి తాజాగా ఇమాం మౌజుంలకు జీతాలు చెల్లింపుల పథకాన్ని చంద్రబాబు పునః ప్రారంభించారన్నారు. ముస్లింల హక్కుల్ని కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని పుల్లారావు స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వేటపాలెం సుభాని మాట్లాడుతూ 13వ వార్డుల్లోని మైనార్టీ వర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నేడు మాజీ మంత్రి సమక్షంలో టీడీపీలో చేరామన్నారు. తొలుత కాంగ్రెస్లో ఉన్న మేము తర్వాత వైసీపీలో చేరామని, ఆ పార్టీలో ఉన్నంతకాలం తమకు నమ్ముకున్న మైనార్టీ కుటుంబాలకు న్యాయం చేయలేకపోయామన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, అహంకారపూరిత చర్యల వల్లే చాలామంది వైసీపీని వదిలేసి ఇతర పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ సందర్భంగా వేటపాలెం కరీముల్లా, ఉస్మాన్, వరపర్ల కరీముల్లా, అబ్దుల్ రెహమాన్, మస్తాన్ వలీ, రఫీ, జానీ తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, క్లస్టర్ ముల్లా కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవనీయులు పత్తిపట్టి పుల్లారావు గారికి, అలాగే గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పెద్దలకి, అందరికీ మేము, మా కుటుంబ సభ్యులు, మా రక్త బంధువులందరూ కలిసి మేము ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాము. మేము ఈరోజు మా మనస్ఫూర్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలో ఉండి, మొదట కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్లో ఉండి, మరి ఈరోజు మేము మా ఉదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో మా కుటుంబ సభ్యులందరూ కలిసి మేము చేరుతా ఉన్నాం. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి మాకు కూడా మా చిలకలూరుపేటలో ఉన్నటువంటి 13, 14 వార్డులు ఉన్నటువంటి, మరి అక్కడ బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి కరీముల్లా గారు, అలాగే 13వ వార్డులో క్లస్టర్గా ఉన్నటువంటి కరీముల్లా గారు, వారి సమక్షంలో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు అందరికీ కూడా మేము మాకు ఈరోజు ఈ పార్టీలో చేర్చుకున్నందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. హరహర ఓం నమ శివాయ నినాదాలతో చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న నాగేశ్వర స్వామి దేవస్థానం, చౌత్రా సెంటర్లోని ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులు తెల్లవారుజాము నుండే పరమేశ్వరి దర్శనాల కోసం క్యూ కట్టారు. దీంతో ఆయా దేవాలయాలు భక్తులతో హోరెత్తాయి. ఆ దేవాలయాల అర్చకులు మాట్లాడుతూ ఉదయం నుండే స్వామికి అర్చనలు, అభిషేకాలు, విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ నందు ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ వెళ్లే భక్తులకు మహానాదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు నీరు, మజ్జిగ పంపిణీ చేశారు. సందర్భంగా ముదిరాజ్ సంఘం వారు మాట్లాడుతూ మహాశివరాత్రి వెళ్లే భక్తులకు 6 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోటప్పకొండ తిరునాళ్ళకి చేసినటువంటి భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి చిలకలూరిపేటలో ఉన్నటువంటి ముదిరాజులు అందరూ కలిసి ఐకమత్యంతో గత 5 సంవత్సరాల నుంచి
కళామంజరి సెంటర్లో గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 6వ వార్షికోత్సవం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా కోటప్పకొండ వెళ్లే భక్తుల కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు బుధవారం పలు ప్రాంతాల్లో అల్పాహారం పంపిణీ చేశాయి. గడియార స్తంభం సెంటర్లో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆ సంస్థ మాజీ ప్రధాన కార్యదర్శి జంపని భాస్కర్రావు పులిహోర పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఎన్ఆర్టీ సెంటర్ సామ్రాట్ హోటల్ వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో పులిహోర, జిలేబీ, మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే గంగమ్మ గుడివాడ వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎక్సైసీఐ నారాయణ వెజిటేబుల్ బిర్యానీ పంపిణీ చేశారు. చౌత్రా సెంటర్ ఆంజనేయ స్వామి గుడివాడ వాసవి గ్రేటర్ ఫ్యామిలీ క్లబ్బుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మహాశివరాత్రి సందర్భంగా పులిహార, జిలేబీ, మజ్జిగ జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా క్లబ్కి మరో కీర్తి పిలుచులు తెచ్చుకుంటారు. మన చౌత్రా సెంటర్లో ఉన్నటువంటి శివాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి ముందు మన వాసవి క్లబ్స్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరపడం జరుగుతుందండి. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.